శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో గల జెండా చిట్ సెంటర్ సమీపంలోని మసీదు నందు బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు మసీదు నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతిరూపమని, అల్లా ఇబ్రహీం తన ఏకైక కుమారుణ్ణి బలి కోరగా ఇబ్రహీం ఏమాత్రం వెనుకడుగు వేయక తనకు ఏకైక కుమారుణ్ణి బలిచ్చేందుకు వెనుకాడలేదని, త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా మాటకు లోబడి ఇంద్రియ శక్తితో భక్తి భావనతో ఆత్మీయంగా అందరూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే కోరుతూ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పై కార్యక్రమంలో కావలి పట్టణంలోని మసీద్ ముస్లిం పెద్దలు మరియు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. लेकिन अल्लाह तबारक व तआला के फरमान के मुताबिक हम कर Allahu Akbar. अच्छे गो అల్లాహు అక్బర్. పవిత్రమైన రోజు, మతానికి విశ్వాసమైన రోజు, ఇంద్రియాలను జయించిన రోజు, కోర్కెలను త్యజించిన రోజు, ముస్లింలు పవిత్రంగా జరుపుకునేటువంటి ఈ బక్రీద్ అందరి త్యాగాలకు ఫలితం, అందరి విశ్వాసాలకు ప్రత్యేకంగా ఈ రోజున బక్రీద్ని అందరూ కూడా జరుపుకుంటున్నందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మనిషిలో ఉండేటువంటి కోరికలను త్యజించి కోరికలను బలి చేసి అల్లా మీద విశ్వాసంతో జీవించాలి, అల్లా ఎడల ప్రేమానురాగాలు ఉండాలి,
అల్లా మీదనే విశ్వాసం ఉండాలి అని చెప్పేటువంటి రోజు ఈ బక్రీద్ మాసం. 80,000 మంది అల్లా ఎడల విశ్వాసంతో పనిచేస్తూ అల్లానే దైవంగా భావిస్తూ ఒక్కొక్క టైంలో దేవుని యొక్క పరీక్షలకు ఒక్కొక్కరు త్యాగాన్ని చూపిస్తున్న తరుణంలో హజరత్ ఇబ్రహీం దంపతులకే పుట్టినటువంటి ఇస్మాయిల్ అనేటువంటి భక్తుడు అల్లా కలలో కనిపించి లేక పుట్టినటువంటి నీ కుమారుణ్ణి దైవానికి అర్పించమన్నప్పుడు మతం మీద విశ్వాసం, అల్లా మీద ప్రేమ, పుత్రోత్సాహాన్ని వదిలేసి దేవుని యొక్క ఎడల ప్రేమతో తన బిడ్డని తానే అంకితం చేయటానికి, దేవునికి అంకితం చేయటానికి నరబలి చేస్తున్న తనలో కుమారుడు కూడా అదే దేవుడు భక్తి మీద ఎక్కడ తండ్రి తన మీద ఉన్న ప్రేమతో తనను బలి చేయడనేటువంటి ఉద్దేశంతో కళ్ళకి గంతలు కట్టుకొని నన్ను బలివ్వమని కొడుకు త్యాగం చేస్తే, దేవుడు అడిగాడని తండ్రి త్యాగం చేస్తే, ఇద్దరు త్యాగ ఫలం కళ్ళకి గంతలు కట్టుకుని కొడుకును నరికే టైంలో అల్లానే గొర్రె పిల్లగా ఇచ్చి నరికించుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అందరి ముస్లిమ్స్లో కూడా వారి వారి యొక్క కోరికలు, కళ్ళతో చూసే కోరికలు, నోటితో చూసే కోరికలు, చెవుల ద్వారా వినాలనే కోరికలు, శరీరం ద్వారా తాకాలనే కోరికలు అన్నిటినీ ఈ రోజున బలి చేసి కుర్బాన్ చేసి అల్లా ఎడల విశ్వాసంతో జరుపుకునేటువంటి ఈ బక్రీద్ అందరి జీవితాల్లో వెలుగులను నింపుతుందని, నాకు ఇష్టమైనటువంటి నా ముస్లిం సోదరుల సమక్షంలో నేను కూడా అల్లా మీద విశ్వాసంతో ఈ యొక్క కుర్బాన్ కార్యక్రమంలో పాల్గొని నా కోరికలను, నా ఇంద్రియాలను అన్నిటినీ జయించే విధంగా, తుచ్చమైనటువంటి కోరికల కంటే దేవుడి వేడల విశ్వాసం ఉండే విధంగా మన మనస్సును మనం సంస్కరించుకునే విధంగా ఈరోజు అల్లా ఎడల మోకరిల్లి నాలో కూడా అటువంటి కోరికలను వదిలేటట్టు నాకు శక్తిని ప్రసాదించమని అల్లాని కోరుకునేందుకే ఈ రోజున ఈ మసీదుకి రావటం, నమాజ్లో పాల్గొనటం, అల్లా ఎడల భక్తి పారవశ్యంతో ఈ కార్యక్రమం